వచ్చిందా? రికార్డ్ స్టార్ట్ అవుతుంది. ఓకే స్టార్ట్ అయింది. అయింది. మనకి ఇక్కడ ఏంటంటే ఒకసారి క్లోజ్ చేయండి అది మీకు. సారీ, ఓకే, ఉంచండి, అట్లాగే ఉంచండి. మనకి ఏంటంటే ఇప్పుడు ఒక విషయం పెట్టుకోండి, మనకి వెండార్ డౌన్ పేమెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. వెండార్ డౌన్ పేమెంట్స్, ఓకే, అలాగే కస్టమర్ డౌన్ పేమెంట్స్ కూడా ఉంటుంది అనమాట. వెండార్ డౌన్ పేమెంట్స్ అంటే వెండార్ కి మనం డౌన్ పేమెంట్స్ ఇస్తాం. వెండార్ మనకు మెటీరియల్ పంపిస్తారు కదా కొంత అమౌంట్. సో ఆ విధంగా మనకు కొంత అమౌంట్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళకి మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంచెం బాగా ఫేమస్ అయిన వెండర్స్ ఉంటారు, వాళ్ళు ఏదైనా డబ్బులు అడ్వాన్స్ ఇస్తే కానీ ఏమని అంటారు మెటీరియల్ మనకి. అటువంటిప్పుడు మనం కొంత డౌన్ పేమెంట్ అనేది పంపించడం జరుగుతుంది, దాన్ని వెండార్ డౌన్ పేమెంట్ అంటారు. అడ్వాన్స్ ఇస్తాం అనమాట. తర్వాత కస్టమర్ డౌన్ పేమెంట్ కూడా ఉంటుంది. అంటే కస్టమర్స్ మనకి ఇస్తారు డౌన్ పేమెంట్స్. 100 రూపాయలు ఇవ్వాలి, 100 రూపాయల్లో 30 రూపాయలు 40 రూపాయలు ఇస్తారు అనమాట. అర్థమైంది? అందుకే ఏమంటారు అంటే వెండార్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ డౌన్ పేమెంట్ అంటారు. ఓకే, అందువల్ల ఏం చేయాలంటే మనం వీటికి డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. వీటికి స్పెషల్ గా జిఎల్ ఇండికేటర్స్ అనేవి క్రియేట్ చేయాలి, కొన్ని చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, దానికి సంబంధించిన కొన్ని అకౌంట్స్ ఉంటేనే కదా మనకి దానికి సంబంధించిన అడ్వాన్స్ అనేది తీసుకోవటం అనేది జరిగేది. సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఒక జిఎల్స్ కొన్ని క్రియేట్ చేద్దాం, స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్. ఓకే, ఎలా క్రియేట్ చేయాలి? మనం జిఎల్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? FSWలోకి వెళ్ళాలి. అర్థమైందా? వెళ్ళండి, FSWలోకి వెళ్ళండి ఒకసారి. ఓకేనా? వెళ్ళారు కదా? వెయిట్, మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇది అడ్వాన్సెస్ మనం ఫస్ట్ ఏం చేద్దామంటే అడ్వాన్స్ ఫ్రమ్ ద కస్టమర్ క్రియేట్ చేద్దాం. అంటే కస్టమర్స్ నుంచి మనకు వస్తుంది కదా, అమౌంట్ వస్తుంది కదా, కొంత అమౌంట్. సో దానికి సంబంధించినటువంటి జిఎల్ అనేది క్రియేట్ చేస్తున్నాం, అడ్వాన్సెస్ ఫ్రమ్ ద కస్టమర్స్ అన్నమాట. ఓకే, సో ఈ అడ్వాన్సెస్ అనేది దేని కింద వస్తాయి అంటే కరెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ కింద వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, కరెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఓపెన్ చేయండి, ఆ జిఎల్ గ్రూప్ ఓపెన్ చేయండి. కరెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అడ్వాంటేజెస్. లయబిలిటీస్ అంటే కరెంట్ లయబిలిటీస్ అండ్ ఇది ఉంటాయి, కరెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. దానికి కింద ఉన్నది అది కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్, అది కింద అది కావాలి మనకి. ఇది లయబిలిటీ, కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్. ఓకేనా? అది దాని కింద వస్తుంది అడ్వాన్సెస్ అనేది. ఓకే, కరెంట్. సో మనకి కరెంట్ లయబిలిటీస్ కింద వస్తుంది అనమాట. లయబిలిటీ మీన్స్ అప్పు కదా. ఓకే, లయబిలిటీస్ మనకి అడ్వాన్స్ వస్తుంది కదా మనకి. ఓకే, అప్పే అనుకోండి, అప్పే మనకి వాళ్ళు మనకు అప్పిస్తున్నారు ముందే, చెల్లించాల్సినవి అన్నమాట. అది ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు 502 ఉంది కదా, 503 తీసుకోండి. 503 100 లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 502 కదా, 503 తీసుకోండి. క్రియేట్ లోకి వెళ్ళాలి, ఫస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేసి నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ నెంబర్ ఇవ్వండి. 503 ఇచ్చారా? కంటిన్యూ చేయండి. ఓకేనా? చేసిన తర్వాత అక్కడ తీసుకోండి కరెంట్ లయబిలిటీస్ అండ్ కరెంట్ లయబిలిటీస్ తీసుకోండి. అక్కడ తీసుకున్నారు కదా, దేని కింద వస్తుంది? బ్యాలెన్స్ షీట్ కింద వస్తుంది అనమాట. అక్కడ రండి, అడ్వాన్సెస్ ఫ్రమ్ ద కస్టమర్స్ అని రాయండి. అడ్వాన్సెస్ అని చెప్పేసి కస్టమర్స్ అనేవండి, సరిపోదు అక్కడ, సరిపోదు, తీసుకోదు మొత్తం. అడ్వాన్సెస్ ఫ్రమ్ కస్టమర్ అని రాయండి. అదే అడ్వాన్సెస్ అని చెప్పేసి కస్టమర్స్ అనేవండి, కింద రాయండి అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కస్టమర్స్ అని రాయండి. ఓకే, అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది కస్టమర్స్ అని రాసాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంట్రోల్ డేటాలోకి రండి. ఐఎన్ఆర్ వచ్చేసింది ఆటోమేటిక్గా. ఓకే,
తర్వాత మనం ఈ కస్టమర్స్ అడ్వాన్స్ సంబంధించిన రికాన్ అకౌంట్ కింద తీసుకోవాలి. అక్కడ క్లిక్ చేయండి, రికాన్ అకౌంట్ కాబట్టి రికాన్ అకౌంట్ టైప్స్ ఉన్నాయి, అక్కడ క్లిక్ చేయండి. ఇంతకుముందు చెప్పాను మీకు అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కస్టమర్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్, సారీ రిసీవబుల్స్, వాటికి రికాన్ అకౌంట్ తీసుకోవాలని చెప్పాను, గుర్తుందా మీకు? ఈ 4టికి కస్టమర్స్, వెండర్స్, అవును చెప్పాను ఇంతకుముందు. రికాన్ అకౌంట్స్ ఈ 4టికి క్రియేట్ చేయాలి, ఈ పదం ఎక్కడ వచ్చినా సరే. సో ఇప్పుడు మనం కస్టమర్ కి సంబంధించి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్ తీసుకోండి. తర్వాత ఏం చేయాలి చెప్పండి? లైన్ ఐటమ్ తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి, ఓకేనా? మర్చిపోకూడదు. లైన్ ఐటమ్ డిస్ప్లే మర్చిపోతే మనకి మళ్ళీ అవి చూడటానికి ఛాన్స్ ఉండదు అనమాట, ఓకేనా? 001 అనేది ఇవ్వండి అక్కడ. అయిపోయింది. క్రియేట్ అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మన ఫీల్డ్ అక్కడికి వెళ్ళి క్లిక్ చేయండి. ఆడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ క్లిక్ చేయండి. G001 ఆగండి, ఫీల్డ్ స్టేటస్ ఏం తీసుకుంటారంటే అక్కడ వెయిట్, అది కాదు. 31 అకౌంట్స్ డౌన్ పేమెంట్ రిసీవ్డ్. కిందకి రండి. ఇంకా 31 ఒకటి తీసుకోండి. 31 చూడండి, అకౌంట్స్ డౌన్ పేమెంట్ రిసీవబుల్, అది తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. క్లియర్ కదా? అడ్వాన్స్ ఫ్రమ్ ద కస్టమర్ వచ్చేసింది, అయిపోయింది, ఓకేనా? ఇప్పుడు వెండర్కి అడ్వాన్సెస్ ఇస్తాం మనం, వాళ్ళకు కూడా ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే, వెండర్కి దేని కింద తీసుకోవాలి చెప్పండి, ట్రై చేయండి ఒకసారి. కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ కింద వస్తుంది వచ్చేసి, ఓకేనా? ఓకే, అంతే కదా, మన అడ్వాన్స్ ఇచ్చామంటే వాళ్ళకి మన కరెంట్ అసెట్టే కదా, తర్వాత ఉండదు కదా, ఓకేనా? తర్వాత నెంబర్ ఎంత తీసుకోవాలి చూడండి, ఎక్కడి నుంచి ఉంది? 200107. 200107 దగ్గర తీసుకోండి, ఇచ్చారు కదా. కంటిన్యూ చేయండి. టైప్ ఆఫ్ అక్కడేం తీసుకోవాలి? కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ తీసుకోవాలి. ఇది కూడా బ్యాలెన్స్ షీట్ కిందే వస్తుంది అనమాట, ఓకేనా? ఇది షార్ట్ రైట్. అడ్వాన్సెస్ వెండర్ అడ్వాన్సెస్ అని చెప్పేసి వెండర్ ఏసీ అని రాయండి, అక్కడ మీకు గుర్తుగా ఉంటుంది. కింద అడ్వాన్సెస్, సారీ వెండర్స్ మనం ఇస్తాం, సారీ అండ్ అంతే, కింద రండి, అడ్వాన్సెస్ టు వెండర్ అకౌంట్స్ అని రాయండి. అడ్వాన్సెస్ టు వెండర్ అకౌంట్. మనమే వాళ్ళకి ఇస్తాం అనమాట ఇక్కడ, అర్థమైందా? కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి, ఐఎన్ఆర్ తీసుకోండి. అక్కడ కిందకు వచ్చి వెండర్స్, అక్కడ ఏం తీసుకోవాలి? వెండర్స్ తీసుకుందా, కస్టమర్ తీసుకున్నాం, కస్టమర్ ఇక్కడ వెండర్స్ కాబట్టి వెండర్ తీసుకుంటున్నాం. లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకోండి. కింద షార్ట్ కీ, వెయిట్ ఆగండి, షార్ట్ కీ ఎంత తీస్తున్నారు ఇక్కడ? కిందకి రండి, షార్ట్ కీ వెండర్ నంబర్ తీసుకోవాలి అక్కడ. ఓకే, షార్ట్ కీ వచ్చేసి 12 తీసుకోండి. 12 ఉందా? వెండర్ నంబర్ ఉందా? పైన ఏం తీసుకున్నాం? సరే చూద్దాం, చెక్ చేద్దాం, ఓకేనా? తర్వాత క్రియేట్ కంట్రోల్, అక్కడ రండి, క్రియేట్ బ్యాంక్, ఓకే. అక్కడ వచ్చేసి ఏం చేయాలి? G0 నేను చెప్తాను చూడండి, అక్కడ ఓపెన్ చేయండి, పక్కనే ఏమన్నా ఓపెన్ చేయండి. వెయిట్ 20 ఆగండి, పక్కనే G026 చూడండి, 26 చూడండి, అకౌంట్ ఫ్రమ్ ద డౌన్ పేమెంట్ మేడ్ అన్నాడు, అది తీసుకోవాలి. డౌన్ పేమెంట్స్ మేడ్ అక్కడ తీసుకోండి, ఓకేనా? ఇప్పుడు సేవ్ చేసేయండి, ఓకేనా? క్లియర్ కదా? తర్వాత ఒకసారి అది కూడా చెక్ చేద్దాం. పైన మీరు ఏమేమి తీసుకున్నారు? పైన షార్ట్ కీ 001 తీసుకున్నారు కదా? అవునవును. అడ్వాన్సెస్ సేమ్, షార్ట్ కీ వచ్చేసి 001 తీసుకున్నారా? దీనికి ఇప్పుడు షార్ట్ కి వేరే తీసుకున్నాం కదా, 12 తీసుకున్నాం. దీనికి కాదు, అంతకు ముందు అకౌంట్ కి ప్రీవియస్ దానికి 1 తీసుకున్నాం.
ఓకే. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ వచ్చేసి G031 ఇస్తున్నారు కదా. అవునవును. ఓకే ఫైన్ క్లియర్. మనం వచ్చేసి 2 అడ్వాన్సెస్ ఫ్రమ్ ద కస్టమర్ అని ఒకటి, అంటే కస్టమర్ నుంచి మనకు అడ్వాన్స్ వచ్చినప్పుడు ఒక రీకాన్ అకౌంట్, తర్వాత మనం కనుక వెండార్స్ కి ఇస్తే ఒక రీకాన్ అకౌంట్ క్రియేట్ చేసేసాం మనం. ఓకేనా. తర్వాత కస్టమర్ డౌన్ పేమెంట్ మనకి ఇస్తాడు. ఇప్పుడు కస్టమర్ డౌన్ పేమెంట్ ఇస్తాడు కదా మనకు, దానికి కూడా ఒక కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. దాన్ని ఏమంటారంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. ఓకేనా, స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. OBXR లోకి వెళ్ళండి. OBXR నెక్స్ట్ యూఐ తీసుకోవాలి ఇంకా. ఇది క్లోజ్ చేసండి, అయిపోయింది. మనం 2 అకౌంట్లు క్రియేట్ చేస్తాం. కస్టమర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాం మనం. ఇందులో వచ్చేసి కస్టమర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్స్ చేయడానికి OBXR అనే కోడ్ తీసుకోండి. ఇది ఎందుకు తీసుకుంటున్నామంటే అసైన్ రికాన్ అకౌంట్ టు స్పెషల్ జిఎల్ అకౌంట్ అన్నమాట. అంటే సన్రీ డెబిటర్స్ అంటారు వీటిని. సన్రీ డేటార్స్ అనుకోండి. ఎందుకంటే మనకి కస్టమర్స్ అనే వాళ్ళు డౌన్ పేమెంట్ మనకు ముందే ఇస్తున్నారు కదా, అందువల్ల అన్నమాట. ఓకే, సన్రీ క్రెడిటర్స్ అంటే మనకు రావాల్సినవి, సన్రీ రావాల్సింది అది ఓకేనా. సో మనకి ఇక్కడ ఏంటంటే చూడండి, ఒక విండో అనేది మనకి ఓపెన్ అయింది. అందులో ఏ ఉంటుంది చూడండి, డౌన్ పేమెంట్ అంటే ఏ ఉందా చూడండి, ఏ ఒకటి చూడండి అక్కడ. మీకేంటి ఏ డౌన్ పేమెంట్స్ ఉంది కదా, దాన్ని ఏమంటారంటే డౌన్ పేమెంట్స్ కి మనకి కస్టమర్స్ కి సంబంధించిన డౌన్ పేమెంట్స్ అని ఉంది కదా పక్కన, ఏ అనేది తీసుకోవాలి మనం. ఓకే, ఏ మీద క్లిక్ చేయండి. ఆ లైన్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఏని కాదు, పక్కన డౌన్ పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. డౌన్ పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. ఏమంటే మీ చార్ట్ ఆఫ్ అకౌంటా అదేనా? అవునవునండి. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఏ అకౌంట్ చూడండి, అది ఓపెన్ చేసి చూడండి. అదే NIC చార్ట్ ఆఫ్ అకౌంట్ అదేనా? ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఏ అకౌంట్ అది? సరే తీసుకోండి. తీసుకున్నారా? ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అదేనా వచ్చింది ఇప్పుడు? అవునవును అది. ఓకే, అది తీసుకున్నారు కదా. వెయిట్, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు తీసుకున్నారు కదా, మీకు ఇది రికాన్ అకౌంట్ క్రియేట్ చేసాం కస్టమర్కి. ఇప్పుడు డొమెస్టిక్ రికాన్ అకౌంట్ అనేది ఓ పని చేయండి. మీరు ఏం చేస్తున్నారు, రికాన్ అక్కడ క్లిక్ చేయండి, కార్నర్ లో క్లిక్ చేయండి. అక్కడ కంటిన్యూ చేయండి. ఇప్పుడు డొమెస్టిక్ రికాన్ అకౌంట్ అని క్రియేట్ చేస్తుంది 104 చూడండి. అదే కదా మనం క్రియేట్ చేసింది ఇంత రికాన్ అకౌంట్. అది తీసుకోండి. సేమ్ అదే వచ్చింది కదా. సో మనం ఏం చేసామంటే డొమెస్టిక్ రికాన్ అకౌంట్ అనేది క్రియేట్ చేసాం. పక్కన అడ్వాన్సెస్ ఫ్రమ్ ద స్పెషల్ జిఎల్ ఇండికేటర్ కూడా క్రియేట్ చేసాం కదా, అక్కడ క్లిక్ చేయండి. స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అని ఉంది, అక్కడ క్లిక్ చేయండి. సో అక్కడ ఏం చేసాము, అక్కడ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇక్కడే స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏం చూస్తున్నాము, అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కస్టమర్స్ అని రాసాము. ఒకటి ఇచ్చామా ఇంతకుముందు? అవునవును. ఏదది? 503-10050. అది తీసుకోండి. ఓకే అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేయండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అడుగుతుంది, క్రియేట్ చేయండి. అయిపోయింది. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేసాం, కస్టమర్ కి స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ని క్రియేట్ చేసాం. అలాగే వెండార్ కూడా క్రియేట్ చేయాలి. ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే దాని టీ కోడ్, ఒక నిమిషం మర్చిపోయాను, టీ కోడ్ మళ్ళీ మర్చిపోయాను. 1 minute. ఈ టీ కోడ్ కూడా పంపియండి సార్. పంపిస్తాను. OBYR వెండార్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ OBYR /n OBYR లోకి వెళ్ళండి.
ఓకే, వెళ్ళారు కదా, OBYR లోకి వెళ్ళారు. ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే ఏముంది, డౌన్ పేమెంట్ ఆన్ ఫస్ట్ది. వెయిట్ ఆగండి. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ వచ్చేసి ఏ అవుతుంది ఇక్కడ. అడ్వాన్స్ టు వెండర్స్ అని ఉంది అక్కడ. అడ్వాన్స్ టు వెండర్ లేదా? పని చేయండి, ఏ ఉంది కదా. ఓకేనా, ఏ తీసుకోండి అక్కడ. ఏ ఉంది కదండి, ఏ ఫస్ట్ది. ఇదేదా ఫస్ట్? ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం, ఎక్కడ క్లిక్ చేయలేదు. అడ్వాన్స్ వెండర్స్ అని ఏమైనా ఉందో చూడండి. అడ్వాన్స్ వెండర్స్ లేదు. ఇదేంటి ఎలా ఉంది మీకు కొంచెం? అదేం లేదు. అడ్వాన్స్ వెండర్ అనే ఆప్షన్ అయితే లేదు. 1 minute వెయిట్ చేయండి. ఓకే. డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్ అని ఉందో చూడండి. ఎక్కడ ఉంది? స్టార్టింగ్ లో ఉంది అది. డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్ కదా. ఓకే, దాని మీద క్లిక్ చేయండి. చేశారు కదా, చార్ట్ ఆఫ్ అకౌంట్ అడిగింది కదా. వెయిట్ అలాగే ఉంది. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ అని అడిగింది. సో రికాన్ అకౌంట్ తీసుకోండి. డొమెస్టిక్ రికాన్ అకౌంట్ ఉందా మీరు చూడండి. డొమెస్టిక్ రికాన్ అకౌంట్ డొమెస్టిక్ ఓన్లీ డొమెస్టిక్ రికాన్ అకౌంట్ అయితే డొమెస్టిక్ అకౌంట్ ఒకటే ఉంది. మీరు డొమెస్టిక్ అకౌంట్ ఒకటే క్రియేట్ చేస్తారా వెండర్ సంబంధించింది? డొమెస్టిక్ అకౌంట్ ఒకటే ఉంది. డొమెస్టిక్ అకౌంట్ ఒకటే ఉంది కదా. వెయిట్ ఆగండి చెప్తాను. కింద ఏం లేవా? డొమెస్టిక్ కస్టమర్ రికాన్ అకౌంట్ ఇంటర్నేషనల్, అదే పైదే డొమెస్టిక్ ఇంటర్నేషనల్ రికాన్ అకౌంట్, వన్ టైమ్ రికాన్ అకౌంట్, డొమెస్టిక్ రికాన్ అకౌంట్. మీరు అక్కడ కంప్లీట్ గా ఇవ్వలేదు, అదే తీసుకోండి, ఫస్ట్ తీసుకోండి. ఓకే. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ దగ్గర క్లిక్ చేయండి. తర్వాత స్పెషల్ జిఎల్ ఇండికేటర్ దగ్గర అడ్వాన్సెస్ టు వెండర్ అకౌంట్ ఎంత నెంబర్ చెప్పండి ఒకసారి. 20010. అంతే, అదే తీసుకోండి. సేవ్ చేసేయండి. ఓకే, మనం ఏం చేసాం ఇప్పుడు, వెండర్ కి ఒక రికాన్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఓకేనా, అలాగే కస్టమర్స్ కూడా ఒక రికాన్ అకౌంట్ అనేది క్రియేట్ చేసాం. అలాగే స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ కూడా క్రియేట్ చేసాం. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు వెండర్ కి ఏం చేద్దామంటే, వెండర్ డౌన్ పేమెంట్ చేద్దాం. ఓకే. F-48 లోకి వెళ్ళండి. డేట్ ఇవ్వండి అక్కడ. వెండర్ డౌన్ పేమెంట్ అండి. వెండర్ మనకు అడ్వాన్స్ గా కొంత అమౌంట్ మనం ఇస్తున్నాం వెండర్ కి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వెండర్ డౌన్ పేమెంట్ అంటే ఏంటి? వెండర్ కి మనం కొంత అమౌంట్ అనేది ఇస్తాం. వెండర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ అండి అక్కడ. వెండర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. మాట్లాడండి, తొందరగా మాట్లాడండి. ఓకే. హలో.
ఓకే. రిఫరెన్స్ దగ్గర ఏం రాయమన్నా? రిఫరెన్స్ ఇది అంటే ఏమన్నా రాయాలి అక్కడ? రెఫరెన్స్ ఇవ్వద్దులేండి. ఓకే. ఇచ్చేసా ఈ ఆల్రెడీ. కంపెనీ కోడ్ వచ్చేసింది. కరెన్సీ ఐఎన్ఆర్ అయినా టిఎన్ఆర్ లా కనిపిస్తుంది నాకు అది. ఐఎన్ఆర్. వెండర్ అకౌంట్ తీసుకోండి కింద. వెండర్. కంటిన్యూ. తీసుకోండి, అది ఏదో ఒకటి తీసుకోండి. ఓకే. తీసుకున్నారు కదా. కిందకు వచ్చేసి బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. అక్కడ స్పెషల్ జిఎల్ అని చూడండి. స్పెషల్ జిఎల్ క్లిక్ చేయండి అక్కడ. స్పెషల్ జిఎల్ ఏముంది అక్కడ? డౌన్ పేమెంట్ కరెంట్ అసెట్స్ అన్నది, అది తీసుకోండి. ఓకే. కిందకి రండి. కిందకి వచ్చేసి అమౌంట్ ఇవ్వండి. బ్యాంక్ కింద అమౌంట్ ఇవ్వండి. ఎంత ఇవ్వమంటారంటే? ఎంతో కొంత ఇచ్చేయండి, మీ ఇష్టం. ఎంతో కొంత అడ్వాన్స్. ఓకే. వెండర్కి అమౌంట్ అడ్వాన్స్ ఇస్తున్నాం కదా మనం. వ్యాలిడ్ డేట్ ఇవ్వండి. డేట్ ఇవ్వండి. ఓకే. టెక్స్ట్ రాయండి. వెండర్ డౌన్ పేమెంట్ అని రాయండి. మనం రిక్వెస్ట్ అన్నమాట. వెండర్ డౌన్ పేమెంట్ చేస్తున్నాం కొంత అమౌంట్. ఓకే. ఇచ్చారు కదా. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. అకౌంట్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ బిజినెస్ ఫీల్డ్ అంటే బిజినెస్ ఫీల్డ్ ఇవ్వలేదు. ఇవ్వండి మీరు. బిజినెస్ ఫీల్డ్ మీరు మ్యాండేటరీ పెట్టారు కదా బిజినెస్ ఫీల్డ్. అదే అదే. వెయిట్, వెరీ గుడ్, ఆగండి. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఏమేమి వచ్చింది అక్కడ? వెండర్ తీసుకుని ఆటోమేటిక్గా అమౌంట్ ఇవ్వండి. సేమ్ అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇచ్చారు కదా. ఓకే. కింద వచ్చేసి టెక్స్ట్ దగ్గర ప్లస్ సింబల్ ఇచ్చేయండి, సరిపోతుంది. ఇంకేం పని లేదు. ప్లస్ సింబల్ ఇచ్చేసారా? ఇప్పుడు సేవ్ చేయండి. అయిపోయింది డాక్యుమెంట్. వెరీ గుడ్. మనకి ఎర్రర్ ఏం రాలా. మళ్ళీ చేయండి సేమ్. అది మళ్ళీ ఇంకోటి పోస్ట్ చేయండి అలాగే. సర్దార్ గారు వింటున్నారుగా? మీరు ఉన్నారుగా? ఉన్నారా ఆయన? సత్తార్ గారు ఉన్నారా? ఆయన చేయమంటారా? ఉన్నారండి, వింటున్నారుగా? ఓకే, ఒకటి అయిపోయిందండి. చూసారు కదా. ఇది సింపుల్ ప్రాసెస్ అండి. డౌన్ పేమెంట్స్ చూసాను. ఓకే, రైట్. చూడండి, ఇంకోటి కూడా చేద్దాం. ఓకేనా? రైట్. ఓకే సార్. కంటిన్యూ. మళ్ళీ ఇంకోటి చేయండి. నితీష్ గారు మీరే చేయండి. ఆయన సర్వర్ కొంచెం స్లో ఉంటుంది. సో డౌన్ పేమెంట్స్ ఇట్లా చేయాలండి. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ తీసుకోవాలి. ఓకేనా? ఓకే. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ మర్చిపోకూడదు ఇక్కడ. మనం స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ బ్యాక్ సైడ్ క్రియేట్ చేసాం ఇందాక, అందువల్ల మనకు అక్కడ ఎర్రర్ రాలేదు. అది అడుగుతుంది. ఓకేనా? ఓకే. ఓకే. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ నాట్ డిఫైన్ అని వస్తుంది. బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఎంటర్. సార్ సిమ్యులేట్ చేసి అప్పుడు పోస్ట్ చేయండి. సార్ టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ ఏం రాయమంటారు? రాయండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అడ్వాన్స్ పేమెంట్ డేస్. వెండర్ అడ్వాన్స్ పే టు ద వెండర్ అని రాయండి. వెండర్ కి మనం అడ్వాన్స్ అనేది పే చేస్తున్నాం.
ఓకే. ఏంటి మీకు కింద టెక్స్ట్ కూడా అయిపోతుంది, డాక్యుమెంట్ పోస్ట్ అయిపోతుంది. వెయిట్ ఆగండి, ఇక్కడ చూడండి మనకి డేట్ ఇవన్నీ మీకు తెలుసు కదా ఆల్రెడీ, పైన డేట్ అవన్నీ వచ్చినాయి. ఓకేనా, డాక్యుమెంట్ టైప్ ఇది కేజెడ్ డాక్యుమెంట్ అంటారు దీన్ని. ఓకేనా, ఇవన్నీ క్లియర్ గా వచ్చినాయి. మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ పోస్టింగ్ కీస్ చూడండి ఎలా ఉన్నాయో మనకి. 5929A. 29 ఏ అంటే ఏంటి? ఏ అనేది స్పెషల్ జిఎల్ ఇండికేటర్ GL. తీసుకున్నాం మనం, గుర్తుపెట్టుకోండి. ఓకే. స్పెషల్ జిఎల్ ఇండికేట్ అంటారు దాన్ని. ఓకే. అందువల్ల ఏంటంటే మనకి అలా వచ్చింది అది. అవును. స్పెషల్ జిఎల్ ఇండికేట్ ఏ అని వచ్చింది అనమాట. మనం స్పెషల్ జిఎల్ ఇండికేషన్ ఇచ్చాం కదా, ఏ క్రియేట్ చేసాం బ్యాక్ సైడ్, అవునవును. అందువల్ల మనకు వచ్చింది. ఏ ఒకటి మర్చిపోయినా కూడా ఎర్రర్స్ వస్తాయి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. చేసిన కాన్ఫిగరేషన్ యాజ్ గా చేసేయండి. ఓకే. ఓకేనా, ఓకే. ఇది అయిపోయింది. తర్వాత మరి కస్టమర్ కూడా చేసాం కదా, ఇంకొకటి చేయండి, తర్వాత చూద్దాం. ఇంకొకటి చేసిన తర్వాత నెక్స్ట్ కస్టమర్ దానికి వెళ్దాం. ఇంకోటి పోస్ట్ చేయండి. ఇది వెండర్ డౌన్ పేమెంట్ చేస్తున్నాం మనం. ఓకేనా, చేయండి, ఇప్పుడే వస్తాను, 1 minute. చేసా బ్రో, మీరు ఒకటి పోస్ట్ చేస్తారా సద్దాం బ్రో? హలో చెప్పండి, వింటున్నాను. ఆ? లేదు చూస్తున్నాను ఇది. ఆ. మీరు చేస్తానండి, నేను ఫాలో అవుతున్నాను. ఓకే, మీరు చేయరా ఫస్ట్? చేస్తాను, వెళ్ళాలి. ఎందుకు చేయను? హలో. హలో హలో, డిస్టర్బెన్స్ వస్తుంది. అవునా? ఇప్పుడు ఓకే. జీరో బ్యాలెన్స్ కరెంట్ డాక్యుమెంట్. స్టిమ్యులేట్.
ఓకే 30,000 అనేది 35,000 ఇచ్చాం. బ్యాక్ అట్లా రిక్వెస్ట్ ఐటమ్ అంట. రేటింగ్ ఆప్షన్ చెప్పలేదు సార్. వినిపిస్తుందా మీకు నా వాయిస్? వినిపిస్తుంది సార్. రెస్పాండ్ అవ్వట్లేదు మీరు. అమౌంట్ డబల్ టూ టైప్ ఆఫ్ అమౌంట్స్ ఇచ్చారండి. 30,000 35,000 ఒకటే ఇవ్వాలి కదా. అదే చూస్తున్నా అంటే మెసేజ్ ఇచ్చా, మామూలు ఎడిటింగ్ ఎట్లా అని చూస్తున్నా నేను అది. సరే కానీ చేయండి. ఇప్పుడు ఇంకొకటి చేయండి. ఇఫ్ ఒకవేళ మనం అట్లా ఇచ్చినప్పుడు దాన్ని ఎడిట్ ఎట్లా చేయడం? ఇప్పుడు ఇది న్యూ ఏం చేయాలంటే వాటిని పార్క్ కానీ హోల్డ్ కానీ అలాంటివి చేసేటప్పుడు చేసుకోవాలి. ఓకేనా? ఓకే కానివ్వండి. లేకపోతే పైన ఎడిటర్ ఆప్షన్ చూడు, అక్కడికి ఏం చేసుకోవచ్చు పైన. అలాంటి డౌట్ వస్తే హోల్డ్ చేసేయండి, డాక్యుమెంట్ ఆపేయండి, పోస్ట్ చేయదు రియల్ టైంలో, బుక్ అయిపోతుంది. ఇండివిజువల్ పోస్ట్ చేసినా మనం బుక్ అయిపోతాం ముందు. స్పెషల్ రియల్ ఇండికేటర్ ఇవ్వకుండా ఎంటర్ కొట్టి చూడండి ఒకసారి ఏమొస్తుందో చూద్దాం. తీసేయాలా ఇది? ఇచ్చేసారా? కానివ్వండి చేయండి. fill in all required entries fields అంట. ఇది ఇవ్వమని అడుగుతుంది. ఇవ్వమని అడుగుతుందా? అమౌంట్ సేమ్ అమౌంట్ ఇవ్వండి, మల్టిపుల్ అమౌంట్స్ ఇవ్వద్దు. ఏ కదా ఇచ్చింది, చూద్దాం. ఒకసారి సేమ్ అట్లా డిఫరెంట్ అమౌంట్